ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. నల్గొండ స్థానిక సంఘ ప్రారంభ సాధనాలుగా ఉన్న గీతానంద్ దంపతులకు, వారి సహకారులకు ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా, స్తుతి కూడికల సందర్భంగా చేరువచ్చిన దైవ సేవకులు, పెద్దలు, ఇక్కడ ఉన్న స్థానిక సంఘానికి, నల్గొండ జిల్లా నుండి చేరువచ్చిన సంఘాల విశ్వాసులందరికీ, హైదరాబాద్ కానీ, గుంటూరు కానీ, దూర ప్రాంతాలు కానీ, ఆయా స్థలాల నుండి ఆసక్తి కలిగి కూడికల్లో సహవాసానికి వచ్చిన ప్రభు పిల్లలందరికీ ప్రభువు నామమున కృతజ్ఞత వందనాలు, శుభాకాంక్షలు ముందుగా నేను తెలియజేస్తున్నాను. నిన్న మొదటి రోజు సేవకులు, పెద్దల కొరకైన కూడికలో ప్రభువు సహాయం చేశారు. మధ్యాహ్నం సిస్టర్స్ స్పెషల్, సిస్టర్స్ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ పాటలు, సాక్ష్యాలు, వాక్య సందేశం విని వారు ఆనందించారు, మేలు పొందారు. రాత్రి సువార్త కూడికలో ప్రభు మనకి తోడ్పడ్డారు. మీరు ఈ కూడిక తర్వాత మధ్యాహ్నం ఒక కూడిక ఉంటుంది, రాత్రి ప్రకటించినట్లుగా. ఆ కూడికలో నేను వాక్య పరిచర్య జరిగిస్తాను. మీరు ఉండాలంటే, వినాలంటే ఉండండి. ఉంటే మీరు వింటారు. వింటే అప్పుడు మీకు ఎటువంటి మేలు కలుగుతుందో మీరే చెప్పగలరు. నేను ఆబ్లిగేషన్గా చెప్పడం లేదు. సహవాసంలో ఉన్న ఆశీర్వాదం మనం పొందడం మనకి ప్రాముఖ్యమైనది. ఇన్ని సంవత్సరాలు చక్కని సహవాసాన్ని ప్రభు ఇచ్చినందుకై ప్రభువు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మనకి గ్రీటింగ్స్ అందించినటువంటి ప్రియులు దైవసేవకులు సుధాకర్ బాబు గారికి, డాక్టర్ జాషువా గారికి కూడా మనం కృతజ్ఞులమై ఉన్నాము. ఉదయకాలం మంచి వర్తమానం. ఫిలిప్పీ సంఘం ఎటువంటి సంఘం, ఆ లక్షణాలు ప్రభు మన యొద్దకు పాల్గాంధిక ద్వారా, వారి ద్వారా అందించాడు కనుక ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్య కాంతిలో మనం ముందుకు సాగుదాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం మొదటి 10 వచనాలు నేనే చదువుతున్నాను. తర్వాత వాక్య పరిచర్యలో అవసరమైన వచనాలు సహోదరులు చదివి సహాయం చేస్తారు. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 10, 1-10. దిస్ ఈజ్ 10th of August 2024. Am I wrong? Today is the 10th of August and we are dealing with Numbers 10. Just first 10 verses about silver trumpets, silver jubilee and silver trumpets, the application and the appropriateness. యెహోవా మోషేకు ఎలాగు సెలవిచ్చెను, నీవు 2 వెండి బోరలు చేయించుకొనుము, నకిషి పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును శానలను తరలించుటకును నీకు ఉండవలెను. ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునెదుట నీ యొద్దకు కూడి రావాలి. వారు ఒకటే ఊదిన ఎడల ఇశ్రాయేలుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావాలి. మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలెను. మీరు 2వ మారు ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను. సమాజమును కూర్చున్నప్పుడు ఊదవలెను, కానీ ఆర్భాటము చేయవలదు. అహరోను కుమారులైన యాజకులు ఆ బోరలు ఊదవలెను. నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు
ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. మరియు ఉత్సవ దినమందును, నియామక కాలముల యందును, నెలల ఆరంభముల యందును మీరు దహన బలులను గాని సమాధాన బలులను గాని అర్పించున్నప్పుడు ఆ బూరలు ఊదవలెను. అప్పుడు అవి ఈ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. కీర్తన గ్రంథంలో 89వ కీర్తన 15వ వచనాన్ని మనం చదువుకున్నాం. Psalm 89 verse 15. శృంగధ్వనులను ఎరుగు ప్రజలు ధన్యులు. యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. చదువుబడిన ఈ వాక్య భాగాలు ఈ 25 years సందర్భంగా జరుగుతున్న స్తుతి కూడికల్లో చేరవచ్చిన మనందరి కొరకు, స్థానిక నల్గొండ క్రిస్టియన్ బ్రదర్న్ అసెంబ్లీ కొరకు ప్రభువు దీవించునుగాక. సాధారణంగా లోకంలో 25 సంవత్సరాలు అయితే సిల్వర్ జూబిలీ అంటారు, 50 సంవత్సరాలు అయితే గోల్డెన్ జూబిలీ అంటారు, 75 సంవత్సరాలు అయితే డైమండ్ జూబిలీ అంటారు. ఈరోజు ఈ సంఘానికి సిల్వర్ జూబిలీ ఈరోజు అని కాదు, కానీ అనుకూలతను బట్టి 9, 10, 11 తేదీలు ఖాయపరచుకోవడం జరిగింది. సిల్వర్ ఎందుకు 25 సంవత్సరాలకు సిల్వర్ అంటున్నారు? దానికి మనము ఆత్మీయంగా గమనించవలసిన సంగతి, దానికి ఏదైనా సంబంధం ఉన్నదా అని ఈ ఉదయకాలం ఒక ఆలోచన చేస్తున్నాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో ఇశ్రాయేలు సమాజానికి ప్రభువు చేసిన గొప్ప సదుపాయం, వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ప్రొవిజన్స్ ఆఫ్ ది లార్డ్. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు చేసిన గొప్ప సదుపాయాల్లో ఒక సదుపాయం ప్రొవిజన్ ఆఫ్ సిల్వర్ ట్రంపెట్స్, 2 వెండి బూరల సదుపాయం. ధర్మశాస్త్రం ఇచ్చాడు సీనాయి కొండ దగ్గరే, బలులు వాటి నియమాలు చెప్పాడు, వాటి విధానాలన్నీ చెప్పాడు సీనాయి కొండ దగ్గరే. గుడారము, దాని నిర్మాణము, అందులో ఉన్న వస్తువులు అవన్నీ చెప్పాడు సీనాయి కొండ దగ్గరే. పండుగలు, వాటి క్రమాలు చెప్పాడు సీనాయి కొండ దగ్గరే. ప్రధాన యాజకుడు ఆయన వస్త్రాలు చెప్పాడు సీనాయి కొండ దగ్గరే. యాజకులు వారి వస్త్రాలు చెప్పాడు సీనాయి కొండ దగ్గరే. అంతేకాక ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రయాణ క్రమం చెప్పాడు సీనాయి కొండ దగ్గరే. గోత్ర క్రమం చెప్పాడు, నివాస క్రమం చెప్పాడు సీనాయి కొండ దగ్గరే. ఈ పాఠాలన్నీ చెప్పడానికి దాదాపు సంవత్సర కాలం ప్రభు ఆ ప్రజలను సీనాయి నుండి సాగ చేయలేదు. వారు అక్కడే ఆగిపోయారు. మేఘము పైకి లేస్తే తప్ప వారు ప్రయాణం చేయరు. మరి మేఘము ఎప్పుడు లేచింది? అక్కడికి వచ్చిన 2వ సంవత్సరం 2వ నెల 20వ తేదీన మేఘము సాక్ష్యపు మందిరం మీద నుండి పైకెత్తబడిను అని 11వ వచనం నుంచి రాశాడు. బూరలు మొదటి పేర, తర్వాత ప్రయాణ విధానం చెప్పాడు. సేనలుగా వారు సాగిన విధానం 2వ పేర, అది మేఘాన్ని బట్టి. 3వది దేవుని మందసం చెప్పాడు, ద ఆర్క్ ఆఫ్ గాడ్ గోయింగ్ బిఫోర్ హిస్ పీపుల్. తన ప్రజల ప్రయాణాలన్నిటిలో వారికి ముందుగా సాగిన మేఘం అన్నాడు. మేఘం ప్రతి విషయము చాలా దీవెనకరమైనటువంటిదే.
ఆత్మ సంబంధంగా మనకు హెచ్చరికగా ప్రోత్సాహంగా ఉండగలదు. కానీ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనము ఇక్కడ ఈ వెండి బోరలు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 వెండి బోరలు చేయించుకొనుము అని చెప్పాడు. అవి వెండి బోరలు అన్నాడు. ఇత్తడి బోరలు కాదు, వేరే రకమైన బోరలు కాదు, ఇవి వెండితో చేయబడిన బోరలు. అక్కడ ఏమని రాస్తున్నాడంటే, తెలుగులో ఆ మాట రాలేదు కానీ, thou shalt make 2 trumpets of silver of 1 piece. ఒకే రేకు తీసుకోవాలా, ఆ ఒక్క రేకుతో 2 బోరలు తయారు చేయడానికి కావలసిన ఆ వెండి రేకును తీసుకొని దాన్ని కత్తిరించి దాన్ని 2 బోరలుగా నీవు చేయించుకోవాలి అని ఆయన చెప్పాడు. ఇశ్రాయేలు సమాజానికి ప్రభువు చేసిన ప్రతి ఏర్పాటు, ధర్మశాస్త్రము దీవెనకరమైందే, గుడారము, ఇంకా మనం చెప్పుకున్న విషయాలన్నీ దీవెనకరమైనవే. సీనాయి పర్వతం దేవుని ప్రజలకు ఒక సెమినరీగా ప్రభు ఇచ్చాడు. లక్షలాది ప్రజలు దేవుని ఉపదేశాలు నేర్చుకునే స్థలమేది సీనాయి కొండ. సీనాయి పర్వతం దగ్గర ప్రభు వారిని సమకూర్చే పాఠాలన్నీ నేర్పించారు. ఇప్పుడు వారు విన్న పాఠాల వెలుగులో ముందుకు సాగాలి. మనం కూడా ఈ 2-3 దినాలు ఈ సభలలో విన్న పాఠాల వెలుగులో మనమున్న స్థలాల్లో ప్రభు కొరకు మనం ముందుకు సాగాలి. ఒకే రేకుతో చేయబడిన 2 బోరలు అన్నాడు. వాటి వివరాలు లేవు, కానీ 2 బోరల్లో ఒకటి కాస్త పెద్ద బోర, ఒకటి కాస్త చిన్న బోర కావచ్చు. ఎందుకంటే అందుకే ప్రభువు తన ప్రజలకు ఇచ్చిన వాక్యం ఉన్నదే, ఆయన ఇచ్చిన వాక్యం అంతా 39 పుస్తకాలు ఒక బోరగా ఉన్నాయి. 27 పుస్తకాలు ఒక బోరగా ఉన్నాయి. మీరే చెప్పండి, 27 పుస్తకాలు చిన్న బోర, 39 పుస్తకాలు పెద్ద బోర. ఏ బోర ఊదాలి? కొందరు కొత్త నిబంధన మాత్రమే ఊదుతూ ఉంటారు, కొందరు పాత నిబంధన మాత్రమే ఊదుతూ ఉంటారు, ఉపయోగిస్తూ ఉంటారు. కానీ సమాజానికి, సంఘానికి ఏం కావాలి? 2 బోరలు కావాలి. ఈ 2 ఏది మనము దాని విలువ తగ్గించకూడదు. 2 బోరల వర్తమానం, 2 బోరల సందేశం, 66 గ్రంథాల సందేశం. ఇది వెండి బోరల సందేశం. ఇంకా చెప్పాలంటే పాత నిబంధనలో క్రొత్త నిబంధన ఇమిడి ఉన్నది. క్రొత్త నిబంధనలో పాత నిబంధన వివరించబడింది గనుక ఒకదానికొకటి సంబంధం ఉన్నాయి. ఏది ఎక్కువ ఏది తక్కువ అని కాదు. పాత నిబంధనలో ఉన్న పుస్తకాలన్నీ దేవుని సందేశమే. కొంతమందిని ఆయన వాడుకున్నాడు. క్రొత్త నిబంధనలో ఉన్న పుస్తకాలు అంటే ప్రతి పుస్తకం ద్వారా, ఆది కాండములో ఆయన ధ్వని, నిర్గమకాండములో ఆయన ధ్వని, మలాకి వరకు అంతే, మత్తయి సువార్తలో ఆయన ధ్వని, ప్రకటన వరకు ఆయన ధ్వని. ఆయన ధ్వని మనం వింటున్నాం, ఆయన నోటి మాటలే మనం వింటున్నాం. అది మత్తయి స్వరం కాదు, అది పేతురు స్వరం కాదు, అది పౌలు స్వరం కాదు. పేతురును సాధనంగా వాడుకున్నాడు ఆయన. పేతురు నోటిలో బోరబెట్టి, యాకోబు నోటిలో బోరబెట్టి, యూదా నోటిలో బోరబెట్టి పలుకుతున్నవాడు ఆయనే. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడితేనే మనకి మేలు. ఎప్పుడైనా స్థానిక సంఘాల్లో కానీ, ప్రత్యేకమైన కూడికల్లో కానీ, కాన్ఫరెన్సుల్లో కానీ ప్రభువు మాట్లాడితే మనకు మేలు. 89వ కీర్తనలో మనం అందుకే ఒక మాట ముందే చదివాము. అక్కడ ఏం చెప్పాడు? ధన్యులు అన్నాడు. ఎవరు ధన్యులు? మీటింగ్కి వచ్చి నిద్రపోయేవారు ధన్యులని కాదు. శృంగ ధ్వనులను ఎరుగువారు ధన్యులు అంటున్నాడు. ఎవరు ఈ ధ్వనిని గుర్తిస్తారో వారు ధన్యులు అని ఆయన చెప్తున్నాడు. అంటే ధ్వనులు, బోరలు 2 కానీ ధ్వనులు ఎన్ని?
ధ్వనులు 2 కాదు, ధ్వనులు ఎన్నో. పలు విధాలుగా ఆయన తన వాక్య స్వరాన్ని మనకి వినిపిస్తున్నాడు. మోషే ద్వారా, యెహోషువ ద్వారా, సమూయేలు ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, రాజుల ద్వారా, ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా, పాత నిబంధనలు ఉన్నవారి ద్వారా, క్రొత్త నిబంధనలు ఉన్నవారి ద్వారా ఆయన తన వాక్య సందేశాలు మనకు అందిస్తున్నాడు. ఇవి ఎలా ఉన్నవి అంటే ఒకదానికొకటి భిన్నంగా లేవు, ఒకే రేకుతో చేయబడ్డాయి. ఒక పెద్ద రేకు కత్తిరించాడు, దాంతో ఒక బూర చేశాడు, అది వెండి రేకు. మిగిలిన ముక్కతో మరొక బూర చేశాడు, ఆ బూర ఈ బూర ఒకటిగానే ఉన్నాయి. జస్ట్ వన్ మెసేజ్. 66 గ్రంథాల్లో 2 వర్తమానాలు లేవు, ఒకే వర్తమానం ఉన్నది. అది రక్షణ సందేశం. రక్షణ సందేశం. యూదులకు రక్షణ, అన్యులకు రక్షణ, పాపికి రక్షణ. రక్షణ సందేశం. యెషయా 66 అధ్యాయాల్లో అదే చెప్పాడు. ఆదికాండం నుండి ప్రకటన వరకు అదే చెప్తున్నాడు ఆయన. రక్షణ సందేశంతో ఆయన ప్రారంభించాడు. అయితే మరి ఏ బూరలైనా చేయొచ్చు కదా, ఎందుకు వెండి రేకుతో బూరలు చేయమన్నాడు అంటే దానికి కూడా అర్థం ఉన్నది. బైబిల్ అంతా వెండి రేకుతో చేయబడింది. అంటే ఈ 2 బూరలలో ఉన్న సత్యమేది? విమోచన, విడుదల. ద డ్రామా ఆఫ్ రిడెంప్షన్ అంటారు. చాలా అనుభవం గలవారు వారి అనుభవంలో 100వ వంతు కూడా మనకు ఉండదు. ద డ్రామా ఆఫ్ రిడెంప్షన్ దట్ రన్స్ త్రూ జెనసిస్ టు రెవల్యూషన్. ఎరిక్ సాయర్ అనే ఒక గొప్ప భక్తుడు చెప్తాడు, ఆదికాండం నుండి విమోచన సత్యం, విమోచన సిద్ధాంతమే తన కుమారుని ద్వారా పాపికి కలిగే విమోచన, యూదులకు కలిగే విమోచన, లోకానికి కలిగే విమోచన, పాపికి కలిగే విమోచన, విమోచన గురించిన సత్యము, సందేశం. ఈ 2 వెండి బూరల్లో పరలోకపు దేవుడు తన ఆత్మ ద్వారా గుప్తపరచాడు అని అనుభవం కలిగిన భక్తులు గ్రహిస్తున్నారు. డాక్టర్ స్కోఫిల్డ్, రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అన్నాడు. విమోచన అనేది మనం తప్పక లోకానికి అందించాలి. పాపికి విడుదల, ఐగుప్తు నుండి విడుదల, పాపము నుండి విడుదల, విడుదలను గురించిన వర్తమానం తేటగా మనం ప్రకటించాలి. వ్యక్తిగతంగా కానీ, గృహాల్లో కానీ, అవకాశాన్ని బట్టి వేరే కూడికల్లో కానీ 2 వెండి బూరలు నీవు చేయించుకొనుము అని ఆయన చెప్తున్నాడు. ఎలా చేయాలన్నాడు? 2వ వచనం చదవండి. అవి బీటన్ వర్క్. గుడారంలో చాలా విషయాలు నకిషిబని 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 అన్నాడు. నల్గొండ పని ఎలా జరిగింది? నకిషి పనిగా జరిగింది. గుంటూరు పని నక్షి పనిగా జరిగింది. సంఘం ఏంటో, సత్యం ఏంటో సంగతి తెలియని వారు దాని గురించి రకరకాలుగా గలిబిలు చేశారు. కానీ సంఘము శ్రమానుభవంతో కూడినది. ఫిలిప్పై సంఘం శ్రమానుభవం, తెస్సలోనిక సంఘం శ్రమానుభవం, ఎఫెసు సంఘం శ్రమానుభవం, యెరూషలేము సంఘం శ్రమానుభవం. శ్రమ లేకుండా ఏది లేదండి, వేదన లేకుండా పిల్లలు లేరు. నక్కిసి పని, నక్కిసి పని. విశ్వాసిగా నన్ను నిన్ను ప్రభువు చెక్కుతున్నాడు. నాకు కూడా చాలాసార్లు అర్థం కాదు, మీకు చాలా విషయాలు తెలియవు. ఎందుకు ప్రభువు ఇటువంటి వాటిని అనుమతిస్తున్నాడు? ఆయన చెక్కి మనలను తన ఇష్టమైన పాత్రలుగా చేయడానికి, ఉపయోగించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. వీ నీడ్ టు సఫర్, వీఆర్ అలౌడ్ టు సఫర్. దేవుని పక్షమున, క్రీస్తు పక్షమున శ్రమపడుట మీకు అనుగ్రహింపబడెను అన్నాడు. అది కూడా ఒక అనుగ్రహం అన్నాడు. కాబట్టి నకిసిబని, ప్రభువా నన్ను చెక్కు, ప్రభువా నన్ను దంచు, నన్ను నలగొట్టు, నీ ఇష్టమైన పాత్రగా నన్ను చేయి, నీ చేతిలో పెట్టుకుని నన్ను పిసుకు, నాలో నీకు ఇష్టం కానీ రాళ్ళు తీసివేయి, చెత్త తీసివేయి,
నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలుచుకో, నీ చిత్తము నెరవేర్చే విశ్వాసిగా, నీ కుమారునిగా, నీ కుమార్తెగా నన్ను మలుచుకో. ఎప్పుడైనా ప్రార్థన చేశారా? జ్వరం పోవాలి, జలుబు పోవాలా, నొప్పులు పోవాలా, దీని కొరకు మనం ప్రార్థన చేస్తాం. చేయొచ్చు, తప్పులేదు, కానీ అది ముఖ్యం కాదు. ప్రభు చేతిలో మనం నలిగిపోతే ఆయనకి ఇష్టమైన పాత్రలుగా ఆయన తయారు చేయాలి, నకిషి పనిగా వాటిని చేయాలన్నాడు. 2 ఉద్దేశాలు అక్కడ చెప్పాడు. చదవండి బ్రదర్, 2వ వచనం. ఒకటి సమాజమును పిలుచుటకు అన్నాడు, 2వది శానలను తరలించుటకు అన్న. అంటే ప్రపంచమంతటిలో ప్రభువుకి ఏం కావాలి? ఒక సమాజం కావాలి. నీకు ప్రభు ఒక ఉద్యోగం ఇచ్చాడు. కొంతమంది డాక్టర్లు, కొంతమంది లెక్చరర్లు, కొంతమంది ఇంజనీర్లు, కొంతమంది ఫలానా ఫలానా ఫలానా. కానీ ఆయన ఉద్దేశంలో ప్రతి స్థలంలో ఒక సమాజం, టు కాల్ అవుట్ ఏ కంపెనీ, టు కాల్ అవుట్ అన్ అసెంబ్లీ, పిలువబడి సమాజముగా సమకూర్చబడేవారు కావాలి. సువార్త ద్వారా ఆయన పిలుస్తున్నాడు. ఫాక్స్ గారి ద్వారా, అగ్రిప్ప గారి ద్వారా పిలిచాడు. ప్రభుదాస్ గారు, ఆనందం గారు, అనేక మంది భక్తుల ద్వారా పిలిచాడు. గోదావరి ప్రాంతాల్లో బిఆర్ బౌడెన్ వారి ద్వారా పిలిచాడు. అనేక మందిని ఆయన ఉపయోగించాడు. సువార్త ద్వారా పిలుస్తున్నాడు సమాజంగా, టు ఫామ్ ఎన్ అసెంబ్లీ. నల్గొండలో అసెంబ్లీ ఉండాలని ప్రభు చిత్తం, అందుకే ఆయన ఏర్పరచుకున్నాడు. 2వది సేనలను తరలించడానికి అన్నాడు. ఒకటి సమాజంగా ఇక్కడ స్థిరపడాలి, సంఘముగా మనం ఏర్పడాలి. ఏర్పడిన తర్వాత ప్రతి సమాజం ఎలా ఉండాలి? సేన అని చెప్తున్నాడు. ఇదొక సేన. సేన, ఒక్కొక్క గ్రామంలో ఉన్న అసెంబ్లీ ఒక సేన. అంటే మళ్ళీ సేనని బోర్డు పెట్టుకోమని కాదు, మనకు బోర్డులు ముఖ్యం కాదు. సేనగా మనం అంటే వెళ్ళిపోవడానికి సిద్ధంగా. వెన్ ఎన్ ఆర్మీ ఈజ్ మేడ్ రెడీ, ప్రిపేర్డ్, ఆ జనరల్ ఏం చేస్తాడు? తరలిస్తాడు. ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళాలి, బై ఆర్డర్ వెళ్ళిపోవాలి. మనం ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి, ప్రభువు దగ్గరికి వెళ్ళాలి, మహిమలోనికి వెళ్ళాలి, తండ్రి ఇంటికి వెళ్ళాలి. కాబట్టి మొదట సువార్త అంగీకరించి సమాజముగా, అసెంబ్లీగా మనం ఇక్కడ సమకూర్చబడాలి, సహవాసం చేయాలి, ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి వాక్యం ద్వారానే. తరువాత సేనలుగా, యుద్ధ వీరులుగా తయారు చేయబడి పరలోకానికి, మహిమకు మనం వెళ్ళిపోవాలి. క్రీస్తు రాక భావన అని మనం ఎక్కువసార్లు పాడుకుంటున్నాం కదా. ఆయన రాకడ కొరకై మనం సిద్ధంగా ఉండాలి. టు బి ఇక్కడ నుంచి ర్యాప్చర్డ్ ఇన్ టు ద ప్రజెన్స్ ఆఫ్ ద ఫాదర్, తండ్రి సన్నిధిలోనికి వెళ్ళిపోవడానికి మనం సేనలుగా తరలించబడాలి. సమాజముగా కూడి రావాలి అన్నప్పుడు ఏమన్నాడంటే, ఆడ చూడండి 3వ వచనంలో, ఊదువారు ఊదినప్పుడు సమాజము గుడారం యొక్క ద్వారము ఎదుటికి కూడి రావాలన్నాడు. పాత నిబంధనలో పుస్తకాలు చదువుతుంటే గుడారం ఉన్నది, గుడార ద్వారం ఉన్నది. బలి అర్పించేవారు ఎవరైనా ఏదో వేరే స్థలంలో బలి అర్పిస్తే అతడు ప్రజల్లోంచి కొట్టివేయబడాలన్నాడు. మరి అతడు ఎక్కడికి రావాలి? గుడార ద్వారము దగ్గరికి, ద డోర్ ఆఫ్ ద ట్యాబర్నాకల్ కాంగ్రిగేషన్, అక్కడికి రావాలి, అక్కడ అర్పించాలి.